అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే మసాలా సొరకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే సగం ముక్క తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి అయితే టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మసాలా అయితే అల్లం, చిన్నుల్లిపాయలు, లవంగముక్కలు, ఇలాచి, జీలకర్ర, ధనియాలు రెడీ చేసుకొని అదే మిక్సీ జార్లో సగం ఉల్లిపాయ ముక్క నిలువుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేపుకోవాలి. వేగిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని కాస్త పసుపు, సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు అయితే సిమ్లో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసు అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని సరిపడా వాటర్ కూడా పోసేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా వేసేసుకొని తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లోనే ఉడకనివ్వాలి. అంతేనండి, సొరకాయ మసాలా పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర రెడీ అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. అంతేనండి, మసాలా సొరకాయ పులుసు రెడీ.